చెరువు మనం ఇక్కడ చూస్తున్నట్టయితే మనం నర్సాపూర్ అడవిలో ఉన్నాము. ఇక్కడ ఈ పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వాళ్ళు ఇక్కడ సీతాఫలకాయలు తెంపుకోవడానికి వచ్చారని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం వచ్చాము ఇక్కడికి. మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఎవరో ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. మనం సార్ సార్ చెప్పండి. మేము ప్రెస్ నుంచి వచ్చాము సార్. మీ పేరు? నా పేరు నర్సింగ్ అండి. మా ఫ్రెండ్స్ వచ్చాము. మేము సీతాఫలకాయలు కొనడానికి వచ్చాము, కోసుకోవడానికి వచ్చాము. దానికోసం మేము. ఓకే, మీరు ఎన్ని గంటలకు వచ్చారు సార్ ఇక్కడికి? మేము 5 o'clock వచ్చామండి. 5 o'clock వచ్చి మీరు ఎన్ని తెంపారు అసలు? మాకు చెట్లు ఇక్కడ ఎక్కలేవండి. అడవిలో చూసి వెతికి విసుగులేస్తుందండి. 2 కాయలు దొరికాయండి. అలా కాదు సార్, మీరు ప్రత్యేకంగా మీరు సీతాఫలకాయల కోసము మీరు మార్నింగ్ 5 o'clock వచ్చి తెంపుతున్నారంటే అసలు కారణం ఏంటి సార్? సార్ అక్కడ రేట్లు మండిపోతున్నాయండి. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము వచ్చి ఇక్కడ కుక్కటపల్లి ఉంది కదా, కుక్కటపల్లి దగ్గర నుంచి వచ్చాము సార్ మేము. ఓకే, కుక్కటపల్లి నుంచి ఇంత దూరం వచ్చారా సార్ మీరు అడవిలోకి? ఇంత దూరం అడవిలోకి వచ్చాము సార్. మరి ఇప్పుడు మీరు ఎలా వెళ్తారు ఏంటి అసలు? దారి కూడా మర్చిపోయాం సార్. మేము ఎక్కడికి వెళ్ళినా దారి కూడా మర్చిపోయాం. యాక్చువల్ మీరు అసలు ఈ అడవి 15 కిలోమీటర్ల దూరం ఉంది సార్. మీరు అసలు ఎక్కడున్నారు మీరు? సార్ మాకు 15 కిలోమీటర్లు వచ్చి ఎలా వచ్చాము కూడా మాకు తెలియదు సార్. మీరు చెప్పేది. యాక్చువల్ మీరు ఎన్ని గంటలకు వచ్చారు సార్ మీరు ఇక్కడికి? 5 o'clock వచ్చాము సార్ మేము. ఎర్లీ మార్నింగ్ 5 o'clock. ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చి సీతాఫలకాయల కోసం వెతికాము. ఇక్కడ ఎక్కడ దొరకట్లేదు సార్ సీతాఫలకాయలు. అంటే మీరు ముగ్గురు వచ్చారా సార్? మేము ముగ్గురం వచ్చాం సార్. ఇక్కడ వాటర్ బిల్ లేవు సార్. వాటర్ తాగడానికి కూడా వాటర్ లేవు సార్. మీ సిబ్బందితో ఏమైనా వాటర్ అని తెప్పిస్తే మేము తాగుతాం సార్. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది సార్ మా వాటర్ తాగడానికి కూడా. సార్ ఇక్కడ మీకు వాటర్ లేక ఇక్కడ వెళ్ళే వాటర్, ఇక్కడ వర్షాలు పడి వెళ్ళే వాటర్ మీరు తాగుతున్నారు అని చెప్పి మేము చూస్తున్నాం ఇక్కడ. మాకు అర్థమవుతుంది సార్ మీ బాధ. అసలు మీరు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చిప్పలకాయలు తెంపుకోవాలని చెప్పేసి తాటు మీకు ఎలా వచ్చింది సార్? అసలు మీరు రేట్లు చూస్తే మండిపోతున్నాయి సార్. అక్కడ రేట్లు చూసి ఒక గంప వచ్చేసరికి దాంట్లో 100 కాయలు ఉంటాయి. 300 400 చెప్తున్నారు సార్. ఇక్కడికి వచ్చి చూద్దాము. మా అంటే డీజిల్ మన కార్లో వచ్చాం సార్. మేము డీజిల్ అంతే 400-500 కంటే ఎక్కువ కాదు కదా అని చెప్పి మేము ఇక్కడికి వచ్చేసరికి ఏమో ఒక సీతాఫల చెట్టు లేదు. ఇక్కడ ఒక సీతాఫలకాయ కనిపించలేదు. మా అంటే రెండు సీతాఫలకాయలు దొరికాయి సార్ మాకు. అది అంటే మీరు ఇక్కడికి వచ్చేసి తెంపుకొని మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కొంతసేపు మంచిగా ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి మీరు అనుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చి చూసేసరికి మీ చేతిలో 2 సీతాఫలకాయలు. అవును సార్, మేము అలా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసి కదా అనుకున్నాం. కానీ అడవిలోకి వచ్చాక తప్పిపోయాం సార్. ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలియట్లేదు సార్. అది యాక్చువల్ మీరు ఎలా వచ్చారో మీ రూట్ బి మీకు ఐడియా లేదని మీరు చెప్తున్నారు. అవును సార్, మేము అలా అని చెప్పి మేము ఫోన్స్ నమ్ముకొని వచ్చాము సార్. మాకు జియో అని చెప్పి ఇచ్చాడు. వాటి సిగ్నల్స్ లేవు ఇక్కడ. ఎవరి సిగ్నల్స్ లేవు సార్ ఇక్కడ. మాకు కనీసం ఎయిర్టెల్ సిమ్ తీసుకుని అయిపోయేదేమో. మాకు సిగ్నల్స్ లేవు, ఏమి లేవు సార్ మాకు ఇక్కడ. మీ సిగ్నల్స్ మీ ఇక్కడ లేకపోవడం వల్ల మీకు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. మీరు ఏ సిమ్ వాడినా ఇక్కడ సిగ్నల్స్ లేవు అనుకుంటారు. మీరు ఏం చేయాలో మీకు తెలియక మీ మొఖాలు చూస్తే మాకు అర్థమైపోతుంది సార్. ఇక్కడ ఎంత ఇబ్బందులు ఉన్నారో మీరు ఏంటో అసలు మాకు అర్థమైపోతుంది. యాక్చువల్ మీరు ఇక్కడ ఎవరైనా తెలుసు అని చెప్పేసి వచ్చారా, లేకపోతే మీ అంతకు మీరు వచ్చారా సార్? సార్ మీరు ఎందుకు వచ్చారు సార్ ఇక్కడ? మీరు వచ్చారా?